ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHa Creatives. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఇలా ప్లాస్టిక్ గ్లాసెస్తో ఈజీగా వాటర్ క్యాండిల్స్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. దానికోసం ఇలా ప్లాస్టిక్ గ్లాసెస్ ఫస్ట్ తీసుకున్నానండి. తర్వాత దానిలో వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది గ్లాస్కి 3/4 వరకు వచ్చే విధంగా తీసుకోండి. సో చూసారు కదా, గ్లాసెస్లో ఎంత క్వాంటిటీ అనేది వాటర్ వేసుకుంటున్నాము. సో 3/4 వరకు వచ్చే విధంగా వాటర్ ఇలా తీసుకోవాలన్నమాట. తర్వాత దీని మీద మనం క్యాండిల్ కోసం ఒత్తి పెట్టుకోవడానికి ఈ ఒక బాటిల్ బేస్ ఉంటుంది కదండి, డౌన్ పార్ట్, దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒత్తి పెట్టుకునే టైప్ 2 టైప్స్ చూపించబోతున్నానండి. ఇది ఒక టైప్ అనమాట. సో ఫస్ట్ ఇలా బేస్ అనేది కట్ చేసుకొని దానికి మిడిల్లో ఈ విధంగా ఇంటూ మాకు వచ్చే విధంగా చిన్న కట్ అనేది చేసేసేయండి. సో ఇది ఒక క్రాస్గా కట్ అనేది మనం చేసామండి. ఈ క్రాస్ కటింగ్ మిడిల్లో చేసాం కదా, దానిలో నుంచి వత్తి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ వత్తి పైన ఒక 1 ఇంచ్, డౌన్లో ఒక 1 ఇంచ్ ఉంచి మిగిలిన ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయాలండి. మరీ ఎక్కువ వత్తి ఉంటే మనకి వత్తి అనేది పడిపోతుంది. సో తర్వాత ఇలా ప్లాస్టిక్ పేపర్తో కూడా చేసుకోవచ్చండి. ఒక స్క్వేర్ ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసి ఇలా రౌండ్గా ఫస్ట్ కట్ చేసుకున్నాను. తర్వాత మిడిల్లో కూడా చిన్న కట్ అనేది చేశానండి. ఇలా చిన్న కట్ చేసి ఆ కట్లో నుంచి కూడా ఇలా వత్తి అనేది తీసుకోవచ్చు మిడిల్లో. సో ఇది జారిపోతుంది కాబట్టి 1 సైడ్ ఒక ముడి అనేది వేశారంటే మీకు వత్తి అనేది జారకుండా నీట్గా ఉంటుంది. సో డౌన్లో ఒక 1 ఇంచ్, అలాగే పైన ఒక 1 ఇంచ్ ఉండే విధంగా ఇక్కడ కూడా కట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ మనం ముడి వేసాం కదండి, అది బ్యాక్ సైడ్ ఉండే విధంగా చూసుకోండి. అంటే ప్లాస్టిక్ పేపర్ బ్యాక్ సైడ్ ఉండేలా చూసుకున్నాము. తర్వాత అయితే నేను ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తీసుకున్నాను కదండి, అన్నిట్లో కలర్స్ అనేది నేను ఇలా అటాచ్ చేస్తున్నాను అనమాట, యాడ్ చేస్తున్నాను. సో కలర్స్ మనకి నచ్చిన కలర్స్ అనేది ఇలా ఈ వాటర్లో మిక్స్ చేసి చేసుకోవచ్చు. సో ఈ కలర్స్ కోసం మన దగ్గర ఏవైనా పెయింట్ ఉన్నట్లయితే దాన్నైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫుడ్ కలర్, ఉజాలా బ్లూ, అలా ఏవైనా సరే మనం తీసుకోవచ్చండి. సో అన్నిట్లో వాటర్లో మొత్తం కలర్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇలా నేను చిన్న గ్లిటర్స్ అనేది ఇలా యాడ్ చేస్తున్నాను. తర్వాత దానిలో ఆయిల్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. సో ఆయిల్ అనేది మనం జస్ట్ ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. అంటే మనం తీసుకునే ఆయిల్ని బట్టి మనకి ఆ క్యాండిల్ అనేది ఎక్కువసేపు వెలుగుతుందన్నమాట. మనకి బాగా ఎక్కువసేపు వెలగాలంటే మీరు ఎక్కువ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనం ఆల్రెడీ వత్తి అనేది సిద్ధం చేసుకున్నాం కదా, ఆ వత్తిని కూడా పైన కింద ఇలా ఆయిల్తో తడిపి ఈ వాటర్లో ఈ విధంగా వేయాలన్నమాట. ప్లాస్టిక్ బాటిల్తో మనం వత్తి అనేది ప్రిపేర్ చేసి, అలాగే పేపర్తో కూడా చేసాం కదా, ఇలా మీకు ఏ వే నచ్చితే ఆ వేలో ఈ వత్తి కోసం పేపర్ అనేది చేసుకొని ఇలా వాటర్లో డిప్ చేసేసేయాలి. సో చూడండి, అన్ని గ్లాసెస్ మీద ఇలా వత్తి వేసిన పేపర్స్ అనేవి నేను పెట్టేసేస్తున్నాను. సో 2 వైపులా తడిపి ఈ వాటర్లో దింపేస్తే మనకు సరిపోతుంది. మీరు తీసుకునే ఆయిల్ని బట్టి మనకి వత్తి అనేది ఎక్కువసేపు వెలుగుతుందండి. సో అన్నీ కూడా నేను ఆయిల్లో తడిపి వాటర్లో ఉంచిన తర్వాత అన్నీ ఇలా వెలిగిస్తున్నాను. సో చూడండి ఎంత నీట్గా, ఎంత మంచిగా వెలుగుతున్నాయి అనేది. సో చాలా ఎక్కువసేపే ఉంటాయండి. మీరు ఒక 3-4 స్పూన్స్ వేస్తే ఒక 2 అవర్స్ పాటు వెలుగుతుంటాయి. సో ఫైనల్గా ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. సో దీన్ని ఇంకొంచెం పూలతో డెకరేట్ చేసి అలాగే దేవుని దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. సో మనం ఈ యూజ్ చేసే ఆయిల్ని మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. కిచెన్ ఆయిల్ కానీ, లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే దేవుడికి యూజ్ చేసే ఆయిల్ అయినా సరే, నువ్వుల నూనె అంటాం కదా, సో అదైనా కూడా యూజ్ చేయొచ్చు. మనం నువ్వుల నూనె, కొబ్బరి నూనె తీసుకుంటే దేవుడి ముందు పెట్టుకోవచ్చండి. కిచెన్లో వాడే ఆయిల్ అయితే దేవుడి ముందు పెట్టుకోవద్దు. సో ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది. సో దేవుడికి కూడా ఇలా డెకరేట్ చేసి మనం ఈ దివాళీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ SaHa Creatives ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.